ది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. జనరల్గా 2 tier ఆర్ 3 tier బీటెక్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్కి ఈ డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే, బ్రో ఇప్పుడు నేను బీటెక్ చదువుతున్నాను కదా, బీటెక్ 4th year అయ్యేసరికి జాబ్ చేయడం బెస్టా, లేకపోతే కొంచెం కష్టపడి గేట్ రాసి ఎంటెక్ ఇన్ టాప్ కాలేజెస్ లైక్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్లో చేయడం బెస్టా, ఏది బెస్ట్ కెరీర్ ఆప్షన్ బ్రో అని ఒకవేళ నీకు ఒక డౌట్ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడు, నీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. హే గైస్, దిస్ ఇస్ వినయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఫస్ట్ జాబ్కి వెళ్ళాలా లేకపోతే గేట్ రాయడం బెస్టా, ఈ క్వశ్చన్స్ అన్నిటికన్నా ముందు ఫస్ట్ మీరు ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటంటే మైండ్ సెట్. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇదివరకట్లాగా ఏదో కొంచెం కోడింగ్ చేసేసి ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ చేసేసి బ్రో నేను ఇలాగా జాబ్కి అప్లై చేస్తాను నాకు జాబ్ వచ్చేసింది అంటే అసలు అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉందంటే, ఫ్రెషర్స్కి కూడా ఇంటర్వ్యూస్ అనేవి చాలా క్రిటికల్గా జరుగుతున్నాయి. వాళ్ళ నాలెడ్జ్ స్కిల్స్ని వాళ్ళ స్కిల్స్ని బాగా ఎక్కువగా టెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి చూసుకుంటే మీకు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, బీటెక్లో రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వెబ్ డెవలప్మెంట్ ఏం చేయాలి, డిఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్లో ఏం చేయాలి, అలాగే థర్డ్ ఇయర్లో ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చాలా క్వశ్చన్స్ అనేవి మైండ్లో మెదులుతూ ఉంటాయి. సో మీకు కావాల్సిన కంప్లీట్ కెరియర్ గైడెన్స్ అనేది నా ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో దట్ మీరేంటంటే ఒక మంచి జాబ్ తెచ్చుకోవడానికి, లేకపోతే ఇఫ్ ఎవరైతే గేట్ రాయాలి హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఏం చేస్తే మంచి జాబ్ తెచ్చుకోగలం, లేకపోతే గేట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ నా ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీ నుంచి వచ్చే బిగ్గెస్ట్ సపోర్ట్ ఏంటంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ నా వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఎవరైతే బీటెక్లో ఉన్నారో, ఐదర్ కోర్ ఆర్ నాన్ కోర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బ్రో నేను ఏం చేయాలో తెలియట్లేదు, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి, డిఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేను మిమ్మల్ని కంప్లీట్గా గైడ్ చేస్తాను. బీటెక్ మొత్తంలో ఏం నేర్చుకోవాలి, స్కిల్స్ ఎలాంటివి నేర్చుకోవాలి, దాని తర్వాత ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి అనేది. అండ్ ఎవరైతే బ్రో నేను గేట్ రాసి ఎంటెక్ వెళ్దాం అనుకుంటున్నాను, ఇప్పుడున్న దానికన్నా అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే ఉంటాయి, బట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకోవాలి. జాబ్ తెచ్చుకోవడము కష్టమే, ఎంటెక్ గేట్ రాసి ఎంటెక్కి వెళ్ళడం కూడా కష్టమే. ఎఫర్ట్స్ పెట్టందే ఏది అవ్వదు. ఈ రోజుల్లో గేట్కి కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరుగుతున్నాయి అండ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా చాలా పెరుగుతున్నారు. మీరేం చేయాలంటే ఇప్పటి నుంచి, ఒకవేళ ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే, దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ అనమాట ఇఫ్ యూఆర్ ఇన్ బీటెక్. సో ఈ డెసిషన్ ఏదైతే ఉందో, బ్రో నేను జాబ్కి వెళ్ళాలా లేకపోతే గేట్ రాసి ఎంటెక్ వెళ్దాం అనుకుంటున్నాను, మీ కెరియర్ అనేది కంప్లీట్గా ఈ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరేం చేయాలంటే ఈ ఆప్షన్ని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. మీ ప్రొఫెషనల్ కెరియర్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఈ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ రెండు పార్ట్స్లో బయాస్ లేకుండా ఎవరైతే జాబ్ చేయడం బెస్టో, ఎవరైతే గేట్ రాసి ఎంటెక్కి వెళ్ళడం బెస్టో, ఈ రెండు ఆప్షన్స్ మీద నా ఒపీనియన్ అయితే చెప్తాను అండ్ ఏది బెస్టో కూడా చెప్తాను. బ్రో నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంజాయ్ చేస్తాను, థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తానంటే అవ్వదు. ఒకవేళ మీరు జాబ్ తెచ్చుకోవాలన్నా కానీ, ఒకవేళ మీరు గేట్ రాయాలన్నా కానీ ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి నేను ఏం చేయాలి అని. మ్యాక్సిమం సినారియో ఎలా ఉంటుంది అంటే, కాలేజ్లో చదివే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కష్టపడి అక్కడ లోన్ తీసుకొని, ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని, వాళ్ళు ఏంటంటే ఇక్కడ అప్పు చేసో మనల్ని చదివిస్తూ ఉంటారు. బ్రో నేను ఇప్పటివరకు ఈ బీటెక్ అంతా చాలా ఖర్చు పెట్టాను, నేను ఇంకా ఖర్చు పెట్టాలనుకోవట్లేదు, నెక్స్ట్ ఎంటెక్కి వెళ్ళాలంటే నేను మళ్ళీ దానికి బోల్డంత ఖర్చు పెట్టాలి, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి బ్రో ముందుగానే. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉంటే జాబ్ అనేది బెస్ట్ ఆప్షన్. కానీ జాబ్ రావడానికి కూడా నువ్వు చాలా కష్టపడాలి బీటెక్లో. పేరెంట్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, అందరూ కాదు, కొంతమంది పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటంటే, 4th year అయిన తర్వాత మీరు ఎర్నింగ్స్ చేస్తేనే ఫ్యామిలీ మీద ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. అండ్ ఎవరైతే బ్రో నేను ఇలాగా జాబ్ తెచ్చేసుకొని నెక్స్ట్ ఇంకా నా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకొని అలాగా గ్రో అవుతాను బ్రో, నెక్స్ట్ ఇంకో కంపెనీకి మారినప్పుడు అలాంటి టైంలో నాకు హైక్ వస్తుంది కాబట్టి అలాగా నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను బ్రో అనుకుంటే అది కూడా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇట్ డిపెండ్స్ అనమాట, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, ఎవరో వాళ్ళ డెసిషన్ అనమాట ఇది. సో నేను ఇంకా నెక్స్ట్ చదవాలనుకోవట్లేదు బ్రో, స్కిల్ నేను మామూలుగా నేను నా జాబ్ చేసుకుంటా, ఎర్నింగ్స్ చేసుకుంటా, నేను నా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటాను, కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటాను అనుకుంటే అది కూడా బెస్ట్ ఆప్షనే. అండ్ కొంతమందికి ఏంటంటే స్పెషలైజేషన్, ఇప్పుడు వాళ్ళకి ఏం ఇంట్రెస్టో తెలియదు అనమాట. జనరల్గా ఇప్పుడు కొంతమంది వెబ్ డెవలప్మెంట్ ఇంట్రెస్టా, లేకపోతే మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళడం ఇంట్రెస్టా, లేకపోతే డిజైనింగ్ సైడ్ ఇంట్రెస్టా, ఇవన్నీ కొందరు వెంటనే డిసైడ్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళు బ్రో నేను ఇప్పుడు జాబ్ చేసేసి నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను, నా ఇంట్రెస్ట్ ఏంటి, నేను ఎక్కువ దేని మీద వర్క్ చేయగలను, నేను జాబ్ చేసి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అప్పుడు ఎంటెక్ చేస్తాను బ్రో అని అనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. ఇలా కూడా చేయొచ్చు. ఇఫ్ ఎవరైతే బ్రో నాకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు బ్రో, నేను ఇప్పుడు
4 ఇయర్స్ కష్టపడి చదువుతాను కదా, మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 ఇయర్స్ చదవటం నా వల్ల కాదు, నేను ఇంకా అంత ఎఫర్ట్స్ పెట్టాలనుకోవట్లేదు బ్రో, నేను జాబ్ చేసుకుంటా ఎర్నింగ్స్ చేసుకుంటానే నార్మల్ మంచి స్కిల్, కావాల్సిన ఇండస్ట్రియల్ స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అనుకుంటే అది కూడా మంచి ఆప్షనే. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే జాబ్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. సో ఇవేంటంటే సిచ్యువేషన్స్, ఎవరైతే వాళ్ళు జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఈ కన్స్ట్రెయిన్స్ని కన్సిడర్ చేసుకొని అండ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ ప్రెషర్ కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ ప్రెషర్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఈ డెసిషన్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత కొంచెం జాబ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా మీరు గేట్ రాసి ఎంటెక్ రావచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అలాగే ఉన్నారు. కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని నెక్స్ట్ వారి కెరియర్ని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కావాలి, నాకు నేను ఇది సరిపోదు, నేను ఇంకా కొంచెం మంచి కెరియర్ స్టేట్లో ఉండాలనుకుంటున్నాను అని అనుకుంటే ఎంటెక్ చేయడానికి వస్తారనమాట, జాబ్ కొన్ని ఇయర్స్ చేసేసి. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఎవరైతే అకాడమిక్ బర్న్అవుట్ అంటే 4 ఇయర్స్ చదువుతున్నాం బ్రో, 4 ఇయర్స్ చదివిన తర్వాత మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అని అవని ఇవన్నీ టీసీస్ అని ఇవన్నీ నేను చేయలేను బ్రో అనుకుంటే మాత్రం జాబ్కి చదివేసి జాబ్ చేస్తా, నువ్వు ఇంకా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేదా ఎర్నింగ్స్ అనేవి అప్పటి నుంచి 4th ఇయర్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు నేను కొంచెం ఇప్పుడు ఎఫర్ట్ చేయగలను ఎంటెక్ చేయడానికి కూడా, ఎంటెక్ ఫీజు కట్టడానికి ఓకే, నాకు ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగానే ఉంది బ్రో, ఫ్యామిలీ నుంచి ప్రెషర్ లేదు, సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా బాగానే ఉంది బ్రో, నాకు కొంచెం సపోర్ట్ ఉంది పేరెంట్స్ దగ్గర నుంచి, నా కెరియర్ని గట్టిగా కిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా లైఫ్లో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది కావాలి, నేను కష్టపడతాను బ్రో, ఎఫర్ట్స్ పెడతాను, గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇంటర్ చదివి బీటెక్ వచ్చిన వాళ్ళు బాగా రిలేట్ చేసుకోవచ్చు. ఇంటర్లో మనకు ఒక డ్రీమ్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది బ్రో, నేను ఇలా ఐఐటీలో చదవాలి, ఎన్ఐటీలో చదవాలని ఇంటర్లో మనం అనుకొని కష్టపడతాం, చేయి మెయిన్స్ రాస్తాం, అడ్వాన్స్ రాస్తాం, ఏదో సిచ్యువేషన్ వల్ల హెల్త్ బాగోకో, లేకపోతే మనం అప్పుడు సరిగ్గా ప్రిపేర్ అవ్వకో, లేకపోతే అవేర్నెస్ లేకో ఆ టైంలో మనం ఏంటంటే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ క్రాక్ చేయలేము. అలా 13 lakh పీపుల్ రాస్తారు, అసలు ఎంతమందికి ఎన్ఐటీలో ఐఐటీలు సీట్లు వస్తాయి బీటెక్లో చదవడానికి. సో అప్పుడు నాకు రాలేదు బ్రో, నేను ఇంకా తర్వాత మామూలుగా ఒక నార్మల్ బీటెక్ కాలేజ్లో జాయిన్ అయిపోయాను ఎంసెట్ ద్వారా. అప్పుడు ఉన్న గోల్ డ్రీమ్ నాకు అలా ఉండిపోయింది అని, లేదు బ్రో నేను ఐఐటీలో కానీ ఎన్ఐటీలో చదవగానే ఛాన్స్ ఉండాలి అని అనుకుంటే మాత్రం గేట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ అనమాట. మీరు ఐఐటీలో ఎన్ఐటీలో చదవాలనే గోల్, ఒక డ్రీమ్ ఉండుంటే మీకు గేట్ ఎగ్జామ్ అనేది సెకండ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈజీ అని అయితే చెప్పను, కానీ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కన్నా కొంచెం కంపారిటివ్లీ దిస్ ఈజ్ ఈజీ అనమాట. సో అంత టఫ్ ఉండదు, అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ రాసే వాళ్ళు కూడా జేఈ అడ్వాన్స్ మెయిన్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటారు. స్టాటిస్టిక్స్ చూసుకుంటే జనరల్గా కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటారు అనమాట. ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నాకు ఇంట్రెస్ట్ బ్రో, నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి గేట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, మీ కెరియర్ ఆప్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అఫ్కోర్స్ ఇది కష్టమే, 2 ఇయర్స్ మళ్ళీ కష్టపడి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసి దాని తర్వాత థీసిస్ కంప్లీట్ చేసి ఆ టైంలో మళ్ళీ ప్లేస్మెంట్స్ కూర్చొని సేమ్ ప్రెషర్ 4th ఇయర్ ఎలా ఉంటుందో అదే ప్రెషర్ నేను మళ్ళీ ఎంటెక్లో ఫేస్ చేయాలి. అలా ఫేస్ చేయగలను, ఇవన్నీ మెంటల్గా ఫిక్స్ అవుతాను బ్రో, ఐఎమ్ రెడీ టు గివ్ సమ్ ఎఫర్ట్స్ అని అనుకుంటే మాత్రం గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్ చేయడానికి రెడీ అయిపో. అండ్ ఎవరైతే కోర్ సెక్టర్లో చదువుతున్నారో వాళ్ళకి కూడా గేట్ ఎగ్జామ్ అనేది ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే ఎవరైతే పిఎస్యూస్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ గేట్ ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ లెవెల్ టెస్ట్ అంటే ఇంతకు ముందు చెప్పాను కదా. సో వాళ్ళు కూడా ఈ గేట్ ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఎవరైతే మెకానికల్, సివిల్, దాని తర్వాత కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గేట్ ఎగ్జామ్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. 2 tier 3 tier కాలేజ్లో చదువుతున్న మెకానికల్ సివిల్ అండ్ అదర్ కోర్ బ్రాంచెస్ అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత కెరీర్ ఆప్షన్స్ అనేవి చాలా పెరుగుతాయి. బ్రో నాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు బ్రో, నేను కోర్లోనే జాబ్ చేయాలనుకుంటున్నాను అని అనుకుంటే మాత్రం గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ టాప్ కాలేజెస్లో చదివితే ఏంటంటే స్టార్టింగ్ శాలరీ, బేస్ శాలరీ అనేది కొంచెం ఇంక్రిమెంట్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకా మీరు ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట నీ కెరియర్లో. అల్యూమినియం నెట్వర్క్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఈ కాలేజెస్లో. అండ్ లైఫ్ లాంగ్ ఏంటంటే మీరు ఐఐటిఎన్ ఆర్ ఎన్ఐటిఎన్ అనే ట్యాగ్ అనేది క్యారీ చేయొచ్చు. జనరల్గా చాలా మందికి డ్రీమ్ అనమాట ఇలాగా నేను ఈ కాలేజ్లో చదివానని. అండ్ ఇంకోటి ఏంటంటే షార్ట్ లిస్టింగ్ ఇన్ కాంపిటేటివ్ మార్కెట్. ఇప్పుడు జాబ్ మార్కెట్ ఉంది జనరల్గా, ఒక నార్మల్ బీటెక్ చేసిన తర్వాత జాబ్ చేస్తున్న ఒక పర్సన్ని అండ్ ఐఐటి నుంచి బీటెక్ ఆర్ ఎంటెక్ చేస్తున్న పర్సన్ని తీసుకుంటే ఆ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్లో మీ స్కిల్స్ వస్తారు, ప్లస్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడ చదివారు ఏంటి అనేది కూడా కన్సిడర్ చేసుకుంటారు. ఈ ఆప్షన్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఎవరైతే ఎటు ఇంట్రెస్ట్ ఉన్నాయో అవి కన్సిడర్ చేసుకొని
వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు ఆప్షన్ అయితే తీసుకోవాలి. సో ఈ రెండిట్లో ఏదైనా గ్రోత్ అనేది ఉంటుంది, బట్ మీరు ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కానీ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నా ఫస్ట్ 300 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాను నేను. ఇలాగే మీ సపోర్ట్తో ఇంకా మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.